ఇంకేమేమి కేసులు వాదించారు సార్ మీరు? పెద్ద పెద్ద ఇలాంటి కాంట్రవర్సీ కేసులు. కాంట్రవర్సీ కేసు రెండే ఉన్నాయి, లైమ్ లైట్ లో వచ్చింది కదా. ఎవరు? కోడికత్తి కేసు. కోడికత్తి కూడా మీరే వాదించారు. కోడికత్తి కేసు నేనే వాదించాను. గుల్కరాయ్ కేసు నేనే వాదించాను. గుల్కరాయ్ జగన్ ది. అది జగన్ కి జరిగింది, ఇది జగన్ కి. కానీ ఇది కోడికత్తి శ్రీనివాస్ కేసులో ఇది వాంటెడ్లీ చేయించినారు, ఒక సింపతి కోసం, సానుభూతి కోసం అని చెప్పేసి బయటకు కూడా వచ్చేసినట్టుండు శ్రీనివాస్. ఏం జరిగింది సార్ ఆ కేసులో? లేదా ఇప్పుడు అది రివీల్ చేయండి. ఐ విల్ డిస్కస్ దట్ మ్యాటర్. ఆ కోడికత్తి కేసు ఇంకా పెండింగ్ లో ఉంది. కానీ శ్రీనివాస్ అనే వ్యక్తి రాజకీయాలకు బలైండా సార్? 100% బలయ్యాడు కదా, 100% బలయ్యాడు. చాలా హై. మీరు ఇప్పుడు సినిమా ఇది ఉంది, అది కోడికత్తి కేసులో అయితే అసలు టోటల్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ ఉంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ దానికి కేంద్ర నిఘా వ్యవస్థ. కానీ మనం తీసాం దానికి. కోడికత్తి కేసు మామూలు విషయం కాదు. ఈ రోజు కూడా ఎన్ని ఇప్పుడు మీడియా వాళ్ళు వస్తున్నారు, ఫుల్ ఫాలోయింగ్ ఉన్న రోజులు అవి. ఇప్పటికంటే అప్పుడు రెట్టింపు, ఫుల్ రెట్టింపు. అసలు జగన్ అంటేనే అసలు ఫైర్ అసలు. ఈ రోజు కూడా మీడియా వాళ్ళు నిన్న కూడా ఒక్క క్వశ్చన్ కి మాత్రం మీరు ఆన్సర్ చెప్పాలి. ఒక్క కాదు, మీరు 100 క్వశ్చన్ అడగండి, 200 ఆన్సర్ ఇస్తారు. శ్రీనివాస్ ఈ కోడికత్తి కేసులో నిజంగా జగన్ ని చంపాలనుకున్నారా సార్? మీరు శ్రీనివాస్ తెచ్చే ఇంటర్వ్యూ తీసుకోండి, అంతే కదా. ఇది ఒక్కదాన్ని చెప్పండి, నిజమా కాదా? నిజమా అబద్ధమా? అబద్ధం. అది చంపాలనుకోలేదు సార్. చూడండి సార్, మీరు ఎప్పుడైనా క్రైమ్ 4 స్టెప్ ఉంటాయి క్రైమ్ ని. మీకు నరేష్ గారు ఈరోజు చెప్తున్నాను. ఫస్ట్ ఇంటెన్షన్, చంపాలని. మీరు ఎందుకు చంపాలి, ఆ ఇంటెన్షన్ క్లియర్ చేయండి. మీరు ఏం అవసరం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మీరు అంటారు సలీంకి థ్రెట్ అవుతుంది, ఇంటెన్షన్ ఏముంది? సలీం చేస్తే సమాజంలో ఒక వర్క్ కదా, ఒక లాయర్ బాధ్యత. ఎవరు నాకు ఫోన్ చేసి ఇంటెన్షన్ తర్వాత ప్రిపరేషన్. ఏం ప్రిపరేషన్ చేసి చంపాలి, ఏ విధంగా చంపాలి అనుకున్నాడు? చేయకు కాదు, గుండెల. అది కాదే, చిన్న కత్తి ఎందుకు తీసుకుంటారు, పెద్ద కత్తి తీసుకుంటారు కదా. లేకుంటే ఐటమ్ బాంబ్ తీసుకుంటాడు, లేక గన్ తీసుకుంటాడు. ప్రిపరేషన్ తర్వాత ప్లానింగ్. కొంచెం మంచి కత్తి తీసుకుంటాడు, ప్లానింగ్, షార్ప్ ప్లానింగ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని, అవును కదా. దాని తర్వాత ఎగ్జిక్యూషన్. ఎవరైనా కామన్ మ్యాన్ ఉన్న కూడా మనిషి కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి సంపాలని ప్లాన్ చేశారంటే ఎంత వర్తబుల్ ఉంది, ఎంత దానికి క్రెడిబిలిటీ ఉంది మీరు చెప్పండి నాకు. నేను మీకు సవాల్ చేశాను, మీరు నాకు జాబ్ ఇవ్వండి. సో అదైతే బల అయిపోయింది శ్రీనివాస్. దాని గురించి మరోసారి గులకరాయి కథ ఏం సార్? అదే కదా, గుల్కరాయ్ సతీష్. ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి చంపాలంటే గుల్కరాయ్ ఎందుకు చంపుతాడు, బండారైతే చంపుతాడు. ఆ రాయి కానీ హైలైట్ సార్. ఆ రాయి జగన్ కి దాకి పక్కనున్న ఆయన శ్రీనివాస్ మంత్రి. ఎలా బౌన్స్ అవుతుంది అది చెప్పండి. అవును కదా, బౌన్స్ అంటే నిజంగా ఆ రాయి బౌన్స్ అయింది సార్? కాలేదంటారా? కాలేదు కదా సార్. అలా ఉంటే పోలీస్ దగ్గర ఏ మెటీరియల్ ఉంది చెప్పండి సతీష్ దగ్గర? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే కదా. వాళ్ళు ఎంత బాధపడారు. 4th జూన్కి రిజల్ట్ ఉంది, 2 జూన్కి నేను తీసాను అతనికి. ఎంత వాళ్ళు ఏమంటారు, రిక్వెస్ట్ చేసుకున్నారు, సార్ ఎలక్షన్ తర్వాత తీయండి సార్ అది ఇది అని. మరి కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి అది అని. కానీ నేను ఎవరికి మాటకి ఏది చేయలేదు, అతన్ని తీసుకువచ్చాను నెల్లూరు జైలు నుంచి. వాడు నెల్లూరు జైలు వెళ్తే అక్కడ అనేసారంట జైలర్ అందరు, నువ్వు కూడా కోడికత్తి సీనులాగా 6 సంవత్సరాలు ఉండిపోతావు రా లోపలని. కానీ 45 డేస్లో తీసాము అతనికి. పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ ఉండు, జగన్ కి దాకిన రాయి ఆయన కంటికి దాకింది. ఆయన్నేమో ఒక రోజు ఒక కంటికి పట్టేసుకున్నాడు, ఇంకొక రోజు ఇంకో కంటికి పట్టేసుకున్నాడు. లేదా ఒక కంటికి వేసుకున్నాడు, కానీ హైఫై డ్రామా చేసుకున్నాడు ఆయన ఇలా పెట్టుకుని తిరిగాడు. ఎందుకంటే మనం ఆ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో నుంచి మరో ఒక వీడియో తీసేటప్పుడు ఉల్టా కనిపిస్తుంది ఇమేజ్. దానికి ట్రోల్ చేస్తారు, అది దాంతో పయ్యలేదు. ఇప్పుడు నేను ఇలా షేడ్ ఎందుకు మిర్రర్లా ఇలా కనిపిస్తుంది కదా. జగన్ కి దెబ్బ బాగానే నాకింది సార్, అది కాటు పడ్డది. జగన్ మెడికల్ రిపోర్ట్ ఇప్పటి వరకు రాలేదు మనకు జగన్. ఎందుకంటే అప్పటికైనా సీఎం ఉన్నాడు, ఆయన వెళ్ళాడు, కానీ లిటిల్ బిట్ కానీ మెడికల్ అడ్వైజర్ ఇలా అదే రాలేదు ఇప్పటి వరకు. సో ఇది కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి సపోర్ట్ గానే చేయించుకున్నారంటారు, అంతేనా? అదే మీరు వెరీ వాల్యుబుల్ క్వశ్చన్. యాక్చువల్లీ గుల్కరాయ్ సతీష్ కేసులో వాళ్ళు చేసిన ప్లాన్ ఏముందంటే బోడామాకి లోపల ఇవ్వాలి, మరి లోకేష్కి లోపల ఇవ్వాలి. అసలు స్కెచ్ అది.
బోండా ఉమా అండ్ లోకేష్. ఓకే. ఈ కేసులో గుల్కర సతీష్ వాళ్ళని ఎందుకు వేయాలని టార్గెట్ సార్? ఎలక్షన్ మూమెంట్, ఎలక్షన్ క్యాన్వేసింగ్ లా లోకేష్ హత్యాయత్నం కేసులో వెళ్తే మోరల్ వాల్యూ పడిపోదా పార్టీది? అదే కదా సార్. బోనామా అసలు ఎంత పరిశాన్ అయిపోయాడు ఈరోజు. బోనామా నాకు చూస్తేనే థ్యాంక్ఫుల్ అంటే, నన్ను చూస్తే ఇలా నమస్కారం చేస్తారు. అది ఇద్దరి లోపడేద్దాం అనుకున్నారు ఆ ప్లాన్, కానీ నేను కాపాడాను. ఓకే, ఏం వాదించారు చెప్పదేమో బయటకి. గుడ్ క్వశ్చన్. రూల్ ఆఫ్ లాలా సిఆర్పిసిలా పోలీస్ తెచ్చింది ఎవిడెన్స్, అతను ఓన్ స్టేట్మెంట్ ఉంది, నేను రాయి వేసాను పెద్ద దుర్గారావు చెప్తే అని. కానీ ఎవరి పెద్ద దుర్గారావు కూడా అక్కడే ఉంటాడు. ఏ పార్టీ? టీడీపీ పార్టీ. ఓకే అని ఈ గులకరాయ్ సతీష్ చెప్పాడు. ఆ అక్యూజేషన్ మీద గుల్కరాయ్ సతీష్ చెప్పిన స్టేట్మెంట్ మీద దుర్గారావు కూడా పికప్ చేశారు పోలీసు వాళ్ళు. పికప్ చేసి 5 days అతన్ని ఇల్ట్రీట్ చేశారు. ఎంత అతనికి అత్యాచారం చేశారు. ఒప్పుకో, అట్లీస్ట్ నీకు 50 lakhs ఇస్తాను పార్టీ గెలిచిన తర్వాత మంచి పొజిషన్. దుర్గారావు. కానీ ఆయన నీతి నిజాయితీ ఎక్కడ ఉంది? ఆయన ఒప్పుకోలేదు. నేను అసలు ఏమని చెప్పలేదు, రాయ్కి నాకు సంబంధం లేదు, ఏం లేదు అని చెప్పిండు. ఎస్, నేను సర్చ్ వారెంట్ చేస్తాను, హైబియస్ కార్పస్ ఇస్తానంటే వాళ్ళు భయపడి వదిలేశారు. ఎవరు బాగా వేధించారు? పోలీసులు వేధించారు దుర్గారావుకి. మరి ఈడు ఉన్నాడు కదా మన గుల్కరే సతీష్కి, నీకు 2 lakhs ఇస్తాను ఒప్పుకో అంటేనే ఆయన ఒప్పుకున్నాడు. అది కూడా వచ్చి పబ్లిక్ లా మీడియాకి చెప్పాడు కదా ఆయన. సో పాలిటిక్స్ లో ఇలాంటి టాక్టిక్స్ ఉంటాయి, దారుణమైనవి. అంతే కదా. కానీ మనము అతడు సినిమా చూసినారు కదా సార్. అతడు సినిమాలో పొలిటీషియన్ ని హత్యాయత్నం చేయాలని కోట శ్రీనివాసరావు డబ్బులు ఇస్తాడు. అవును. కానీ డైరెక్టర్ లేపేయమని సైడ్ నుంచి చెప్తారు. కానీ నిజంగా పొలిటీషియన్స్ సానుభూతి కోసం వాళ్ళపైన వాళ్ళే హత్యాయత్నం చేసుకుంటారు. 100% చేస్తారు. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు అలాంటివి జరిగినాయి ఉండొచ్చు. కోడికత్తి గుల్కరా ఏముంది ఇంకా ఇవి కాకుండా అంత ముందు లాస్ట్ కూడా ఎన్టీఆర్ మీద కూడా అలా అయింది. ఏదో ఆయన ఇలా పెట్టుకుని తీయదని ఎవరు ఉన్నారు కదా, ఎన్టీఆర్ జమాన్ల నందిల భాస్కర్ రావు ఆయన చెప్తాడు. నాదిల భాస్కర్ అటాక్ చేయించు ఎల్లాజీ ఎమ్మాజీ ఎవరినో ఉండే ఆయన అటాక్ చేశారు. మరి ఆయన ఏదో పోలీస్ లాకప్ లో ఎక్కడో యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు ఆయన. అప్పుడైతే నేను చిన్న ఉన్నాను కదా బయటికి రాకుండా. అవును, అప్పుడు 83 అది 94 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అవును, ఆ బాంబ్ బ్లాస్ట్ కూడా చాలా వరకు చంద్రబాబు నాయుడు చేయించుకున్నారని, దానికి దాని ఎగ్జాంపుల్ గానే అతడు సినిమాలో సీన్ పెట్టినారని కూడా కొంతమంది మాట్లాడినారు. అది తప్పది మరి అది డైరెక్ట్, అది డైనమైట్ అది అంతా ఇది కాదు. అది ఆయన లక్కీ. ఆయన ఏమంటారు, రాసి పెట్టున్నాయి లైఫ్ 3 సార్లు ముఖ్యమంత్రి కావాలి అంతే. అది తప్పుంది అది. కానీ అదే మాధురెడ్డి గారు హోమ్ మినిస్టర్, ఆయన బలి అయిపోయాడు. మరి ఇంద్రసేనారెడ్డి హోమ్ మినిస్టర్ ఉంటే ఆయన యాక్సిడెంట్ లో ఎక్స్పైర్ అయ్యారు. ఇందిరారెడ్డి అలాగా ఆయన కూడా చాలా డైనమిక్ లీడర్ ఉండే. చాలా ఇప్పుడు ఇంద్రసవితారెడ్డి ఇందిరారెడ్డి వైఫ్ అలా వాళ్ళు బాగా మన ఈరోజు 2 రాష్ట్రాలు వెల్ డెవలప్ ఉన్నారు, వెల్ కల్చర్ ఉన్నారు అంటే వాళ్ళు చేసిన కృషిలే, అడ్మినిస్ట్రేషన్స్ లా అవి. రైట్. సో మొత్తానికి అన్ని వాడి అన్ని అస్త్రాలు వాడి ఐబొమ్మ రవిని అయితే బయటికి తీసుకొస్తారు. అంతే కదా సార్. రైట్. అది మై ధర్మయుద్ధం అనుకోండి. మరొక ఐబొమ్మ రవి కేసులో మరొక ఘట్టమైనాక మళ్ళీ కలుద్దాం. సలీం గారు ధన్యవాదాలు. సంతోషం సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.